దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రైజింగ్ తెలంగాణ విజన్ను ప్రపంచానికి పరిచయం చేసింది. దిగ్గజ సంస్థల అధినేతలు, ప్రతినిధులతో సీఎం వరుస సమావేశాలు నిర్వహించారు. ప్రపంచ సదస్సు వేదికగా తెలంగాణ రైజింగ్ మరోసారి ఆవిష్కృతమైంది. ప్రపంచ ఆర్థిక శక్తులు ఒకే వేదికపై చర్చించే దావోస్లో తెలంగాణ పేరు మారుమోగింది. హైదరాబాద్ ను గ్లోబల్ డెసిషన్ మేకింగ్ హబ్ గా మార్చే దిశగా సీఎం రేవంత్ వ్యూహం స్పష్టంగా కనిపించింది. జాయిన్ ది రైజ్ కార్యక్రమంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను ప్రపంచానికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ లోరియల్ సంచలన ప్రకటన చేసింది. ప్రపంచంలోని తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ ను హైదరాబాద్ లో ఈ ఏడాది నవంబర్లోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. మరోవైపు కాలిఫోర్నియాకు చెందిన బ్లైజ్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. ఏఐ హార్డ్వేర్, డేటా సెంటర్, కంప్యూటింగ్ రంగాల్లో హైదరాబాద్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ విస్తరణకు బ్లైజ్ ముందుకొచ్చింది. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా మార్చాలి అన్న ప్రభుత్వ లక్ష్యానికి ఇది కీలక ముందడుగు కానుంది. అటు భారత్ ఫ్యూచర్ సిటీలో ఏఐ డేటా సెంటర్ ను నెలకొల్పేందుకు నెదర్లాండ్స్ కు చెందిన యూపీసీ ఓల్ట్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నారు. 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనున్నారు. దీంతో సుమారు 4,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లోని వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలో అప్ సదస్సు నిర్వహించాలి అన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనకు గ్లోబల్ లీడర్ల నుంచి ఏకగ్రీవ మద్దతు లభించింది. క్లీన్ ఎనర్జీ రంగంలోనూ తెలంగాణ దూకుడు ప్రదర్శించింది. 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుకు స్లోవాకియా సంస్థ ఆసక్తి చూపించింది. 300 మెగావాట్ల సామర్థ్యం, నెట్ జీరో లక్ష్యానికి బలమైన పునాది పడనుంది. విమానయాన రంగంలో అమెరికా సంస్థ సర్గార్డ్ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడికి ఎంఓయూ చేసుకుంది. తయారీ రంగంలో రష్మి గ్రూప్తో 12,500 కోట్ల ఒప్పందం జరిగింది. 12,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. ఇక ప్రపంచ బీరు దిగ్గజం ఏబీ ఇన్ బేవ్ తెలంగాణలో తన యూనిట్ విస్తరణకు సిద్ధమని ప్రకటించింది. దావోస్లో టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మూసీ నది పునరుజ్జీవం, హైదరాబాద్ స్టేడియాల అప్గ్రేడేషన్, హోటళ్లు, రిసార్ట్స్, కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల అభివృద్ధిలో భాగం కావడానికి టాటా గ్రూప్ ఆసక్తి కనబరిచింది. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. రేవంత్ రెడ్డితో కలిసి విందులో పాల్గొని తెలంగాణ బ్రాండ్కు సాంస్కృతిక మెరుగులు అద్దారు. ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ చైర్మన్ అలోన్ స్టోపెల్తోనూ సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, వాతావరణ మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్, హెల్త్ టెక్, అగ్రిటెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగాల్లో తెలంగాణ స్టార్టప్లకు ఇజ్రాయెల్ మద్దతు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది. ఏఐతో సహా పలు రంగాల్లో పైలట్ ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అంగీకారం కుదిరింది. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీతో భాగస్వామ్యానికి సౌదీ అరేబియా సంస్థ ఎక్స్పర్టైజ్ ఆసక్తి చూపింది. ఇండియా పెవిలియన్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. భవిష్యత్తు కోసం ఎదురు చూడడం కాదు, భవిష్యత్తును నిర్మించడమే తమ లక్ష్యమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% చేర్చడమే ప్రభుత్వ సంకల్పం అని స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ ఆర్థిక వ్యవస్థను $3 ట్రిలియన్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర రోడ్ మ్యాప్ ను సిద్ధం చేసినట్లు మంత్రి వివరించారు. To our state of Telangana, and we have projected and we have started a dream of making of Telangana economy a 3 trillion economy. We could be able to really rope in about 2.5 lakh crores. For the past 2 years, we are coming up with a global life sciences policy, and we are here to present ourselves the best industrial and IT environment. We are leaders in terms of producing vaccine for the whole global world. Many investments are coming into the defense and the aerospace sector, which is projecting about 30 trillion economy by 2047. సీఎం రేవంత్ తెలంగాణ రైజింగ్ విషన్ ఫాలో అప్ సదస్సుపై డబ్ల్యూఈఎఫ్ కూడా సానుకూలంగా స్పందించింది. $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంపై డబ్ల్యూఈఎఫ్ ఎండీ జెరెమీ జర్గెన్స్ తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన జెరెమీ జర్గెన్స్ తెలంగాణ విజన్ కు భాగస్వామ్యంగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికి పెట్టుబడులే కాదు, విజన్, వేగం, నమ్మకం ఉందని దావోస్ వేదికపై తెలంగాణ రైజింగ్ మరోసారి నిరూపించింది.